మరి ముఖ్యంగా టెక్సాస్ ప్రాంతం, టెక్సాస్ రాష్ట్రం నీట మునిగింది. ఈ వరదలకి 51 మంది మరణించారు. ఇందులో 27 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. 14 మంది చిన్నారులు చనిపోయారు. 17 మంది పెద్దవాళ్ళు ఈ వరదల్లో కొట్టుకుపోయారు. ఈ వరదల్లో మరణించిన పరిస్థితి. ఈ గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా 25 నిమిషాల్లోని వాళ్ళు తమ కళ్ళ ముందు ఆ నీటి మట్టం పెరగడం గమనించామని చెప్తూ ఉంటే ఏకంగా 45 నిమిషాల వ్యవధిలోని ఆ నీటి మట్టం ఏకంగా 26 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో 850 మందిని రక్షించినట్టుగా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. దాంతోపాటు 100 మందిని హెలికాప్టర్ల సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేశామంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెబుతోంది. మీరు చూడొచ్చు ఆ నది గౌడలూప్ బహుశా నా ప్రొనౌన్సియేషన్ గురించి అటు ఇటు అయ్యొచ్చు. బట్ గౌడలూప్కి సంబంధించిన ఆ నది దాదాపుగా 26 అడుగులు. అది కూడా ఎంత తెలుసా, 26 అడుగుల నీటి మట్టం పెరగడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పట్టింది. మీరు చూస్తే ఆ నదీ ప్రవాహానికి పెద్ద పెద్ద చెట్లు కొట్టుకుపోతున్నాయి. కొంతమంది అయితే ఆ చెట్లెక్కి ఐ థింక్ నేను ఒక అమ్మాయి ఏకంగా 35 కిలోమీటర్లు కొట్టుకుపోతే ఆ చెట్టు మీదకి వెళ్ళి తనను తాను కాపాడుకుంటే రెస్క్యూ సిబ్బంది ఆమెను గుర్తించి హెలికాప్టర్ సాయంతో ఆమెను రక్షించారు. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని అదుగు ఆమెను అక్కడి నుంచి రెస్క్యూ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ సిబ్బంది ఆమెను రక్షిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికాలో వరద బీభత్సం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా 2-3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షం నేపథ్యంలో ఇప్పటికీ 100 మంది పూర్తిగా అంటే 51 మంది మరణిస్తే మిగిలిన వాళ్ళకు సంబంధించి మిగిలిన వాళ్ళు గల్లంతైన పరిస్థితి ఉంది. ఆ గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత 2-3 రోజులుగా భారీ వర్షాలు ఇటు టెక్సాస్ను ముంచేస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రాన్ని వరదలు ముంచేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూ ఉండడంతో ఇక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి ప్రభుత్వం. మరి ముఖ్యంగా అక్కడ టెక్సాస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? వాళ్ళ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు వాతావరణ శాఖకు సంబంధించి సమాచారం ఉంది, అయినా ఇంత వరదలు వస్తాయని చెప్పి ఊహించలేదని చెప్పి వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పిందిగా. వాతావరణ శాఖ చెప్పినప్పుడు ఒక్కసారి వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు విజువల్స్ చూడండి. ఇళ్లలోకి నీరు వెళ్ళిపోయాయి. మొత్తం ఆ ఊరంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఆ నీటి ప్రవాహం చూడండి. ఇళ్లలోకి నీరు చేరుతున్న క్రమంలో నీటి ప్రవాహం చూడండి. ఇక్కడ నదుల్లో నీటి ప్రవాహం చూడండి. పూర్తిగా ఆ పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకోవడంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండడం అక్కడ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఆ వరద పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మరికొంతమంది తమ వాళ్ళ కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని వందల వాహనాలు కొట్టుకుపోయాయి. అక్కడ పరిస్థితి, ఆ బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే కనుక మరి ముఖ్యంగా అక్కడున్న ఆ ప్రాంత ప్రజలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో మాకు అక్కడ పూర్తిగా అర్థం కాని పరిస్థితి ఉంది అంటూ కూడా. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఆ నదీ పరివాహక ప్రాంతం పక్కన బెంచ్లు వేసుకుని కూర్చొని వాళ్ళు ఎప్పుడూ నేచురల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ కాస్త టీ కాఫీ తాగుతూ కుదిరితే అలా ఆ బర్గర్ పిజ్జా తింటూ వాళ్ళు అక్కడ ప్రాంతాన్ని రోజు ఎంజాయ్ చేసే ప్రాంతం. వాళ్ళు ఊహించలేదు. మీరు చూస్తే కనుక వరదలో కలప కొట్టుకొస్తోంది. అంటే ఏ స్థాయిలో అక్కడ చెట్లు కూలిపోయి ఉంటాయి, ఫర్నిచర్ కొట్టుకెళ్ళిపోతోంది, ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఆ నీటి ప్రవాహం అంత అమ్మ బాబోయ్. ఒక్కసారి ఇక్కడ చూడండి, వరద ప్రవాహానికి ఏ స్థాయిలో అక్కడ నీరు జమ అవుతోందనేది. నీటి ప్రవాహం ఇళ్లలోకి చేరుకుంటోంది. టెక్సాస్ నీటి ప్రవాహానికి
అక్కడ వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎవరైనా టెక్సాస్లో ఉంటే కనుక, ఒక్కసారి టెక్సాస్లో ఎవరైనా ఉంటే కనుక తెలుగు వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాదాపుగా కాస్త తెల్లారుతున్న సందర్భం అవుతుంది కాబట్టి ఎవరైనా ఆ ప్రాంతంలో ఉన్నా, అమెరికాలో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. 2025 టెక్సాస్ ప్రజలు మర్చిపోరనే చెప్పుకోవాలి. ఎందుకంటే టెక్సాస్ చరిత్రలోని అత్యంత తీవ్రమైన వరదల్లో ఒకటిగా నమోదయ్యే అవకాశం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యంగా హిల్ కంట్రీ ప్రాంతంలో అనూహ్యంగా అక్కడ ఏకంగా 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుందా, మనకి హైదరాబాద్కి వరదలు వచ్చిన సందర్భంలో 22 నుంచి 26 సెంటీమీటర్ల వర్షపాతం అంటూ కూడా అప్పుడు చర్చ జరిగింది. మీకు గుర్తుండుంటే కనుక అప్పుడు మన మూసీ నది ఇవన్నీ ఉప్పొంగి ప్రవహించాయి. చిన్న చిన్న కాలువలన్నీ కూడా తమ పరిధిని దాటి ప్రవహించిన పరిస్థితి, ఊర్లు కొట్టుకుపోయాయి. అటువంటి సిచ్యువేషన్, కొట్టుకుపోవడం ఇన్ ద సెన్స్ ఆ మేరకు ప్రభావం చూపించాయి. ఇప్పుడు టెక్సాస్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే 2015 తర్వాత టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు. అప్పుడు 2017లో వచ్చిన సందర్భంలో మెమోరియల్ డే వారాంతంలో సంభవించిన ఆ వరదలకి అనేక మంది ప్రాణాలు పోయాయి పాప. అప్పుడు బాస్ట్రాప్ కౌంటీ కావచ్చు, హ్యూస్టన్ కావచ్చు, ఆస్టిన్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన ప్రభావం చూపించింది. అంతకన్నా ముందు 2001లో కావచ్చు, 2001కి సంబంధించి ట్రాపికల్ స్టార్మ్ ఎలిసన్ అంటూ కూడా మాట్లాడుకున్నారు. ఆ ప్రాంతంలో హ్యూస్టన్ని విజువల్స్ మీరు చూస్తున్నారుగా. టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. వరద ప్రవాహానికి ఆ బ్రిడ్జ్ మీరు చూడొచ్చు. ఇంకొద్ది గంటలు కనుక వర్షం పడితే ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ప్రవహిస్తుందేమో. మీరు చూడొచ్చు ఇక్కడ చిన్నపిల్ల చూడండి. భారీ వర్షాల నేపథ్యంలో ఊర్లు కొట్టుకుపోయి తన ఇల్లు కొట్టుకుపోతున్నప్పటికీ కూడా ఆ చిన్నపిల్ల తన పెంపుడు కుక్కలని, తన పెట్ డాగ్స్ని ఎక్కడ వదలలేదు. ఇక్కడ చూస్తే మీరు ఆ 4th బాక్స్లో చూడొచ్చు, పైనుంచి ప్రవాహం కొట్టుకు వస్తోంది. ఆ వరద నీటిలో కలప కొట్టుకొస్తోంది. అంటే కర్రలు, పెద్ద పెద్ద దుంగలు ఇవన్నీ కొట్టుకొస్తున్నాయంటే ఫర్నిచర్ కొట్టుకొస్తోంది. అంటే ఏ స్థాయిలో విధ్వంసం చేస్తుంటుంది. ఆ వరద ప్రవాహం చూస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర మీరు చూడండి, వాటర్ లెవెల్ అక్కడ బెంచ్ కనిపిస్తోంది కదా, ఆ బెంచ్లో కూర్చొని అక్కడ ప్రవాహాన్ని చూస్తూ ఉంటారు. అంటే చాలా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది. ఆఫ్కోర్స్ నదులు అంటే నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని సొంపుగా వెళ్తూ ఉన్న ఆ కెరటాలని చాలా ఆ నది ప్రవాహాన్ని, నదీ తీరాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళు ఆ బెంచుల్ని తాకి వెళ్తోంది. మీరు చూడొచ్చు, చిన్నపిల్ల అక్కడ వరద ప్రవాహానికి ఆ పెట్ డాగ్స్ కావచ్చు, లేకపోతే స్ట్రే డాగ్స్ని కావచ్చు, వాటిని కాపాడుతోంది. ఇక్కడ ఈ విషయంలో మీరు చూడొచ్చు, అక్కడ వాళ్ళందరూ సాధారణంగా కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇది కంప్లీట్గా అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? ఆ న్యూ విజువల్స్ మీరు చూస్తున్నారు. కార్లు ఊర్లు కొట్టుకుపోయిన తర్వాత కాస్త వాటర్ లాగేసింది. మీరు చూడొచ్చు, కార్లు అదెవరో ఆ కార్ని అలాగే వదిలేశారు పాపం. వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇక్కడ కారులో కనుక ఉంటే కొట్టుకుపోతుంది. మీరు చూడొచ్చు, పెద్ద ఆయన పారిపోతున్నాడు అక్కడి నుంచి. ఎందుకంటే వరద ప్రవాహం ఆ స్థాయికి నానాటికి పెరిగిపోతుంది. నానాటికి పెరిగిపోతున్న వరద ప్రవాహం కారణంగా అక్కడ వాళ్ళు ఇళ్లను వదిలేసి పారిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కారును వదిలేసి ఆ వ్యక్తి క్లియర్ కట్గా మనకి అర్థమవుతోంది. ఆ తర్వాత ఈ విజువల్స్ చూడొచ్చు, పూర్తిగా వరద ప్రవాహం తన పరిధి దాటి ప్రవహిస్తోంది. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా, మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తమ ప్రాంత ప్రజల్ని కాపాడేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది అక్కడ ప్రభుత్వం. ఎందుకని మాట అంటున్నానంటే,
వాళ్ళే అంటున్నారు స్వయంగా మాకు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి, కానీ ఇంత భారీ వరద వస్తుందని చెప్పి మేము ఊహించలేదు, మేము చూస్తున్న వరద ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి షాక్ అయ్యేలా ఉంది. ఆ స్థాయిలో వరద సంభవించిందంటూ కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అక్కడి వాళ్ళ ఎమర్జెన్సీ టీమే చెప్తోంది. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం. Water hole we usually go playing with right there. They'll be new ones, but see that big one?